అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ప్రస్తుతం రెండు కీలకమైన అంశాలపైన చర్చ జరపబోతున్నాం. అందులో మొట్టమొదటిది ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందో, ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి క్రెడిట్ చోరీ జరిగింది అని చెప్పేసి వార్తా కథనాలు వస్తున్న క్రమంలో వాటి తదుపరి అసలు వీళ్ళు ప్రెస్ మీట్లు పెడతాం కావచ్చు, ట్వీట్స్ చేయటం కావచ్చు, ఈ నేపథ్యంలో వైసీపీ గ్రాఫ్ మరింతగా పడిపోయింది అని చెప్పేసి చాలా ఛానల్లో ఇప్పుడు తాజా కథనాలు వస్తున్నాయి. సో అది ఎంతవరకు వాస్తవానికి దగ్గరగా ఉంది అనేది ఒకటి. దాని తర్వాత మరొక ప్రముఖ హీరోయిన్ పూనం కౌర్, ఆవిడకి సంబంధించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆవిడ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తూ ఉన్నాయి. సో ఈ రెండు అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాన్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా భోగాపురం ఎయిర్పోర్ట్, ఒకప్పుడు ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏముంది, విశాఖపట్నంకి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది, అవసరమా, అది ఎలా జరుగుతుందో చూస్తాను, అడ్డుకుంటాం, కోర్టుకు వెళ్తాం అని చెప్పేసి అన్న జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆ క్రెడిట్ మాదే అని చెప్పేసి అంటున్నారు. సో పక్కన తెలుగుదేశం పార్టీ శ్రేణులేమో ఇదిగో వాళ్లే క్లెయిమ్ చేసుకుంటున్నారు క్రెడిట్ చోరీ అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ తిరిగి అంటున్నారు. సో ఈ నేపథ్యంలో వైసీపీ గ్రాఫ్ మరింత పడిపోయింది ఈ విధంగా మాట్లాడటం వల్ల అని చెప్పేసి కథనాలు వస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను ఆ మధ్య ఎక్కడో చదివా ఒకటి. మనకందరికీ తెలుసు శ్రీశ్రీ గారు కొంచెం అంటే విప్లవ భావజాలం కలిగిన రచన చేసేవారు వారు ఎక్కువగా. అవును. వారు ఆధ్యాత్మిక చింతనతోటో కొద్దిగా అంటే వెనకటి కవులులాగా పురాణాల గురించో వీటి గురించో రాసినది మనం ఎక్కడ చూడలేం. అవును. వారి హయాంలోనే రచయితల్లో కూడా అభ్యుదయ రచయితల సంఘం, విప్లవ రచయితల సంఘం అని చెప్పని 2 సంఘాలుగా కూడా విడిపోయింది. అటువంటి శ్రీశ్రీ గారు ఒకసారి ఏదో సభలో ఇవాళ కొత్తగా కవులుగా ఎదగాలి అనుకునే వాళ్ళు నన్నయ్య, తిక్కన, పోతలను కూడా చదవాలి అని చెప్పారట. ఓకే. చెప్పినప్పుడు ఒక సభికుడు అడిగారంట, మీరు విప్లవ రచయిత కదా, మరి అటువంటి సనాతన రచయితల గురించి వాళ్ళ రచనలను చదవమని చెప్తున్నారు మీరు అని అంటే శ్రీశ్రీ గారు ఒక మాట చెప్పారంట, వాళ్ళ రచనలు చదివితే ఏం రాయాలో తెలియటం కన్నా కూడా ఏం రాయకూడదో తెలుస్తుంది. ఓకే. అంటే అటువంటి విలువలతోటి వాళ్ళు రచన చేశారు కాబట్టి దానికోసమైనా సరే మీరు ఆ రచన చదవాలి అని చెప్పారట. రైట్. అలాగే అదే సూత్రం అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. ఖచ్చితంగా. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి, ఇవాళ ఎన్నికల వ్యవస్థలో పోటీ చేస్తున్న వాళ్ళకి, చట్టసభలకు ఎన్నికవుతున్న వాళ్ళకి మనం నిన్న ఏ స్టేట్మెంట్ ఇచ్చాం, నిన్న ఏ స్టాండ్ తీసుకున్నాం, ఇవాళ ఏం మాట్లాడుతున్నాం అనేది కొంచెం జ్ఞాపకం ఉంచుకొని ఒక అంశం మీద నిన్న ఏ విధంగా మన పార్టీ వ్యవహరించింది, మనం ఏ విధంగా స్పందించాం, మనం ఏ విధంగా కార్యాచరణ తీసుకున్నాం అనేది గుర్తుంచుకొని వ్యాఖ్యలు చేయాలి, కార్యాచరణ ప్రకటించాలి. అవును. అంతేగాని అవకాశవాదుల్లాగా ఏ రోడ్డు దగ్గర పాట ఆ రోడ్డు దగ్గర పాడతా, అంటే మనకి ప్రజలు కూడా ప్రజల జ్ఞాపక శక్తి గురించి, రాజకీయ చైతన్యం గురించి, వాళ్ళ ఆలోచన పరిధి గురించి చాలా చులకన స్వభావం ఏర్పరచుకొని మనం నిన్నేం మాట్లాడాం ప్రజలేం గుర్తుంచుకుంటారులే, తక్కువ అంచనా, మనం ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో ఏం చెప్తున్నామో అదే ప్రజల పరిగణలోకి తీసుకుంటారు అని చెప్పనే ఒక రకమైన దురభిప్రాయంలో వాళ్ళుండి ప్రజల పట్ల, ప్రజల శక్తి సామర్థ్యాల పట్ల కూడా ఒక దురభిప్రాయాన్ని ఏర్పరచుకుంటా ఉన్నారు. ఓకే. దాంట్లో అగ్రగణ్యుడు జగన్మోహన్ రెడ్డి ఆ విధమైన దురభిప్రాయాన్ని కలిగి ఉండటం అగ్రగణ్యుడు జగన్మోహన్ రెడ్డి. అతను 2014-19 మధ్య ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. అవును. ఇవాళ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది రాష్ట్ర విభజన చట్టంలో రాష్ట్రానికి ప్రతిపాదించబడ్డ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. అవును. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టగానే నాడు కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా అధికార భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన అశోక్ గజపతిరాజు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. వారి హయాంలోనే 2016 అక్టోబర్ నెలలో
భోగాపురం ఎయిర్పోర్ట్కి ప్రిన్సిపల్ అనుమతి దక్కింది. ఓకే. 2017 ఆగస్టులో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ దక్కింది. 2018లో భూసేకరణ ప్రక్రియ ముగించారు. రైట్. 2019 ఫిబ్రవరిలో భూసేకరణకు సంబంధించిన పరిహారం చెల్లింపులు జరిగినాయి. 2019 ఫిబ్రవరిలోనే జిఎంఆర్ వాళ్ళకి టెండర్ కేటాయింపు ప్రక్రియ కూడా ముగిసింది. రైట్. ఇది 2014 నుంచి 2019 మే 30 జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టేదాకా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొనసాగిన ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామక్రమం ఇది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 2019 మే 30 పదవి బాధ్యతలు చేపట్టాడు. అవును. ఆయన ఏం చేశాడయ్యా అంటే ఆయన హయాంలో మనం యమలేల సినిమాలో తనికెళ్ళ భరణి డైలాగ్ ఉంది కదా, చెయ్యాలి చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని చెప్పని, అదేవిధంగా ఇదే ఎయిర్పోర్ట్కి 2023లో ఆయన ఇంకోసారి శంకుస్థాపన చేశాడు. అదే జిఎంఆర్ సంస్థ. 2019 ఎన్నికలకు ముందు ఆయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ భోగాపురం టెండర్లకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆసక్తి కనపరిచినా వాళ్ళైతే లంచాలు ఇవ్వలేరు అని చెప్పని, జిఎంఆర్ వాళ్ళు అయితే లంచాలు ఇస్తారు అని చెప్పని జిఎంఆర్ వాళ్ళకి టెండర్ కేటాయింపు చేశారు అని చెప్పాడు. అవును. మరి 2019 ఫిబ్రవరిలో జిఎంఆర్ వాళ్ళకి టెండర్ ఖరారైతే 2023 దాకా ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకని వాళ్ళ చేత పనులు ప్రారంభింపజేయలేదు? కారణం ఏంటి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2016 నుంచి భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టారు. ఓకే. వాళ్ళు అప్పటి నుంచే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొచ్చే క్రమంలో ఉన్నారు. అనుమతులు సాధించారు. భూసేకరణ వాళ్ళకి పరిహారం చెల్లింపు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే 2016లోనే ప్రభుత్వం భూసేకరణ సంకల్పించుకోగానే అక్కడికి వచ్చి, అంటే మనకి ఆకాశంలో విహరించే గద్ద కింద నేల మీద ఒక ఎలిక కదులుతున్నా కూడా అక్కడి నుంచి ఇక్కడికి దాని దృష్టి ప్రసరిస్తుందట, అక్కడి నుంచి వచ్చి దీన్ని వేటాడుతుందట. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వం ఎక్కడైతే భూసేకరణ సంకల్పించుకుందో అక్కడ వాలిపోయాడు. వాలిపోయి ఆయన పాండిత్య ప్రదర్శన మొత్తం చేశాడు. అరే చెన్నై ఎయిర్పోర్టు 1283 ఎకరాల్లో ఉంది. ఆ దిగువనే ఉన్న కేరళ రాష్ట్ర రాజధాని కొచ్చిన్లో 800 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అవును. అంటే కేరళ రాష్ట్ర రాజధాని త్రివేంద్రం అని మనందరం చదువుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చదువుకున్న ఆయన చెప్పాడు కదా, నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పని. మరి ఆ స్కూల్లో ఆయనకు మాత్రం కొచ్చిన్ కేరళ రాజధాని అని చెప్పని నేర్పించారు. ఆయన బహిరంగ సభలో మాట్లాడుతున్నానని చెప్పనే కనీసం విఘ్నత కూడా లేకుండా, కేరళ రాజధాని అనేది కూడా వెరిఫై చేసుకోకుండా ఆయన పాండిత్య ప్రదర్శన చేసేసాడు. రైట్. రైతాంగాన్ని భూసేకరణకి వ్యతిరేకంగా రెచ్చగొట్టాడు. అవును. ఉద్యమాలు చేయించాడు. అక్కడ స్థానిక నాయకుల చేత కోర్టులో కేసులు వేయించాడు. అవును. ఇలా కేసులేసి ఈ విధమైన అడ్డంకులు సృష్టించడానికి అతని ద్వారా జరిగిన ప్రయత్న పర్యవసానం 2019 ఫిబ్రవరిలో టెండర్ కేటాయింపు జరిగిన 2021 కోర్టు వివాదం పరిష్కారం అయ్యి తీర్పు అనుకూలంగా వచ్చే వరకు అక్కడ ఏం టేకప్ చేయడానికి వీల్లేకపోయింది. రైట్. ఆ తర్వాత జిఎంఆర్ వాళ్ళని క్యాన్సిల్ చేయించే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారి ద్వారా కేటాయింపు చేసిన టెండర్ కాబట్టి వాళ్ళని క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేశాడు. ఓకే. నాకున్న సమాచారం మేరకు అప్పుడు నితిన్ గడ్కరీ గారు పిలిపించి, ఏంటి వ్యవహారం, జిఎంఆర్ సంస్థకి చేసిన కేటాయింపును రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నావట నువ్వు, నీ నిర్వాహకం కారణంగా ఇప్పటికే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టిన వాళ్ళు ఇన్వెస్టర్లు వాళ్ళ దగ్గర కేంద్ర ప్రభుత్వం తలంచుకోవాల్సిన పరిస్థితులు తలెత్తినాయి. మళ్ళీ ఇప్పుడు ఈ టెండర్లు ఈ కేటాయింపుల్లో కూడా నువ్వు వేలు పెట్టి నువ్వు ఇట్లా నాశనం చేస్తే రేపటి రోజున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా అందులో ఇన్వాల్వ్ అవుతున్నాయి. రైట్. వాళ్ళందరి దగ్గర మేము తలంచుకొని సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పని గట్టిగా మందలించిన తర్వాత అప్పుడు జిఎంఆర్ వాళ్ళని పనులు చేసుకోవడానికి అనుమతించి 2023లో శంకుస్థాపన చేశాడు. 3వ తేదీ. అంటే ప్రక్రియ 2016లోనే ప్రభుత్వం మొదలు పెడితే 2023 దాకా దాన్ని ముందుకు సాగనివ్వకుండా అడ్డుపడింది. ఉద్యమాలు చేయించి కోర్టులో కేసులు వేయించి అక్కడ విద్రోహ చర్యలకు పాల్పడి విద్వేషాలు పెంచి
ఎన్ని రకాలుగా మోకాలడ్డే ప్రయత్నం చేయాలి అన్ని రకాలుగా మోకాలడ్డి నాడు ప్రతిపక్ష నాయకుడిగా తర్వాత ముఖ్యమంత్రిగా చివరికి కాంటుపట్టు సిచ్యువేషన్లో 2023లో శంకుస్థాపన చేశాడు. ఆ శంకుస్థాపన జరిగిన నాటి నుంచి 2024 ఈయన ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి 25% జరిగింది అక్కడ. 23 అన్నట్టున్నారు ప్రిసైజ్గా చెప్పాలంటే. ఇప్పుడు ఈ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్డీఏ కూటమి అవును ఈ 18 నెలల్లో మళ్ళీ అదే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి వాళ్ళ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధతోటి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తా వీలైనంత వేగంగా ఆ పనులు సాగాలి అని చెప్పని 2026 జూన్ నాటికి ప్రారంభోత్సవం జరగాలి అని చెప్పని ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేసి అవును ఇవాళ 2026 జనవరి 4వ తారీఖు రోజున వాలిడేషన్ ఫ్లైట్ అంటే టెస్ట్ ల్యాండింగ్ ఆ ప్రక్రియను ముగించారు, సక్సెస్ఫుల్గా ముగించారు. కరెక్ట్. ఎప్పుడైతే వాలిడేషన్ ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అవబోతుంది అని చెప్పనే సమాచారం బయటకు వచ్చిందో ఇక జగన్మోహన్ రెడ్డి ఇందాకే నేను చెప్పినట్టుగా అవసరమైతే ఉద్యమాలకి లేదనంటే క్రెడిట్ చోరీకి ఆ క్రెడిట్ చోరీకి ప్రయత్నం చేశాడు. నేను అందుకే చెప్పేది ఇందాక శ్రీశ్రీ గారి గురించి ప్రస్తావించింది కూడా నువ్వు ఇవాళ ఇదంతా నా ఘనతే దిస్ ఎంటైర్ క్రెడిట్ నాదే అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నావు. అదే సందర్భంలో నువ్వు ఆ రోజు ఏం మాట్లాడావు అనేది కూడా ఇవాళ వీడియోలో సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. అవును. దాంతో ఏమైంది, ఎప్పుడైతే ఇతను ట్వీట్ పెట్టాడో మరి అతను స్వయంగా రాస్తాడా ఎవరన్నా అసిస్టెంట్లు పెట్టుకొని రాయిస్తాడో తెలీదు. ఈ విధమైన ట్వీట్లు అతని నుంచి వెలువడగానే ఇవాళ ఆనాటి అక్కడ చేసిన ఈయన పాండిత్య ప్రదర్శన, అక్కడ ప్రజలను రెచ్చగొట్టిన తీరు ఏం చెప్పాడు, అసలు భోగాపురం అనేది భీమిలికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 350 ఎకరాల్లో ఉంది. అటువంటి ఎయిర్పోర్ట్ మధ్యాహ్నం టైంలో వెళ్తే ఈగలు తోలుకుంటా ఉన్నారు. ఇంకొక ఎయిర్పోర్ట్ అవసరమా? అసలు చెన్నైలో అంత పెద్ద ఎయిర్పోర్ట్ 1200 ఎకరాల్లో ఉంది. విశాఖపట్నానికి ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ అవసరమా? 8,000 ఎకరాలు అవసరమా? ఈయన ఇంకొక నిర్వాహకం కూడా చేశాడు. 2,700 ఎకరాలు ఆ ప్రభుత్వం సేకరిస్తే దాంట్లో 500 ఎకరాలు మళ్ళీ రద్దు చేయించాడు. అవును. అంటే ఎన్ని రకాల నిర్వాకాలు చేయాలి అన్ని రకాల నిర్వాకాలు చేసి ఆ ఎయిర్పోర్ట్ కళ సాకారం కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేసి మోకాలడ్డి అక్కడ ఉద్యమాలు చేయించి కోర్టులో కేసులు వేయించి అది మనకి ఒక సామెత ఉంది గ్రామాల్లో, కొంతమంది తగులు మరాళ్ళు ఉంటారు, వాళ్ళని ఉద్దేశించి అరే ఈ డీప్ లేని దగ్గర ఈ పెడతాడరా అంటారు. అంటే ఏ అవసరం లేని దగ్గర వీడెళ్ళి ఒక వివాదాన్ని చెలరేగిస్తాడు. అంతే కదా. అలా చెలరేగించే వ్యక్తుల్లో అగ్రగణ్యుడు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పాటు జరిగిన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడ్డ ఒక ఎయిర్పోర్టు కళ సాకారం చేసే ఒక లక్ష్యంతో నాటి సివిల్ ఏవియేషన్ మినిస్టరు ముఖ్యమంత్రి కలిసి ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడ భూసేకరణ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ అనుమతులు అన్ని రప్పిస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి వివాదాస్పదం చేసి అక్కడ విద్వేషాలు పెంచి రైతాంగాన్ని రెచ్చగొట్టి మీకు అండగా నేనుంటా మీరు ఉద్యమాలు చేయండి అని చెప్పి మళ్ళీ ఏం చేశాడు, సేమ్ అదే భోగాపురంలో అదే జిఎంఆర్ తోటి వాళ్ళతోటి మళ్ళీ 2023 ఇంకోసారి శంకుస్థాపన చేసి ఇవాళ ఇదంతా నా ఘనతే, ఇదంతా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ అని చెప్పని చెప్పుకుంటున్నారు. అవును, అనుమతులు అనేది తీసుకొచ్చారంటున్నారు. అదే అంటున్నా. మరి నేను ఇప్పుడు చెప్తున్నా డేట్ల వారీగా ఆయా డేట్లో అనుమతులు వచ్చాయని చెప్పని చెప్తున్నా. ఆ డేట్లో రాలేదని చెప్పని మీ హయాంలో అనుమతులు వచ్చినాయి అని చెప్పని మీరు పేపర్స్ రిలీజ్ చేయండి. ఇప్పుడు ఒక మాట చెప్తారు, నిజం నిష్ఠూరంగా ఉండొచ్చు. అవును. కానీ ఆ నిజం చెప్తే ఆ క్షణంతో తాత్కాలికంగా ఇంత కఠినంగా చెప్పాడేంట్రా అని అనిపించినా కూడా ఇక ఫర్దర్గా బ్లేమ్ ఉండదు. అవును. కానీ నువ్వు అబద్ధం చెప్పావంటే ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఇవాళ నువ్వు ఇదంతా నా ఘనతే అంటున్నావు, నీ ఘనత ఏంట్రా బాబు, నీ ఘనత అయితే మరి ఈ వీడియో ఏంటి అని చెప్పని నిన్నటి నుంచి నువ్వు మాట్లాడిన ప్రతి ప్రసంగం వీడియోలు తిప్పుతా ఉన్నారు. అదే కదా. దాంతో ఈ జగన్మోహన్ రెడ్డి ఇక మారడం, ఇతను ఇదే విధంగా అంటే క్రెడిట్కి కక్కుర్తి పడి తన పరువు తానే తీసుకుంటా ఉన్నాడు. ఆ రోజు ఏం చేశాడు అనేది మర్చిపోతున్నాడు. ఇవాళ నేను చెప్పేది, నేను రాసేది, నేను పెట్టే పోస్టులే ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు అని చెప్పని ఒక భ్రమంలో బతుకుతున్నాడు అని చెప్పని ప్రజల్లో నిన్నటి నుంచి చర్చ జరుగుతూ ఉంది. రాత్రి
ఒక శాటిలైట్ ఛానల్ డిబేట్లో నేను ఇదే ఇష్యూ ప్రస్తావించిన సందర్భంలో కూడా ఆ చర్చ జరుగుతుండగానే నా చర్చ వింటున్న ప్రజలు నాకు వాట్సాప్లో మెసేజ్లు పెడతా ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎంతగా ఇటువంటి చౌకబారు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడో అంతగా తన పరువు తాను తీసుకుంటా ఉన్నాడు. నేను ఇందాక ప్రస్తావించినట్టుగా నన్నయ్య పోతన ఏం రాశారనే దానికన్నా ఏం రాయకూడదో వాళ్ళు చదవాలి అని శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు దేన్ని ప్రస్తావించకూడదు. నలుగురు సంతోషంగా ఒక పండగ వాతావరణంలో ఉన్నప్పుడు ఆ సంతోషాన్ని భగ్నం చేసే విధమైన స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. అదే సందర్భంలో నిన్న చెడగొట్టడానికి ప్రయత్నం చేసే నువ్వు ఇవాళ నేనే దీన్ని నిర్మాణానికి పూనుకున్నా అని చెప్పని ఈ విధమైన స్టేట్మెంట్లు ఇస్తే మళ్ళీ తిరిగి నీకే బొమ్మరాంగ్ అవుతాయి. ఆ వీడియోలు మొత్తం నీ ఆ రోజు నువ్వు రాసిన రాతలు, నీ పేపర్లో వచ్చిన పోస్టులు ఇవన్నీ కూడా వెలికి తీయబడతా ఉన్నాయి. నీ పరువుని నువ్వే తీసుకుంటా ఉన్నావు, నీ పరువుని నీ క్రెడిబిలిటీని నువ్వే బజార్లో పెట్టుకుంటా ఉన్నావు అనేది జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడికి ఎప్పుడు అర్థమవుతుందో తెలియదు. సో దానివల్ల ఇప్పుడు పార్టీ గ్రాఫ్ ఏమైనా బాగా డౌన్ఫాల్ అయిందంట. 100% ఇప్పుడు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనే తప్పుడు క్లెయిమ్లు చేసుకుంటున్నాడు అని అనగానే అతని వ్యక్తిత్వం ప్రజల్లో చర్చనీయాంశం అవుతా ఉంది. ఇవాళ ఇటువంటి నాయకుడినా మనం ఒక టైంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకుంది అన్న ఆలోచన ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అతని మరి ఎవరి తెలివితేటలతో ఎవరి సలహాలతో ఈ విధమైన అడుగులేస్తా ఉన్నాడు కానీ ఈ విధమైన చర్యల వల్ల ఖచ్చితంగా అతని రాజకీయ జీవితాన్ని తనకి తానే పలసం చేసుకుంటా ఉన్నాడు, తన వ్యక్తిత్వాన్ని తానే పలసం చేసుకుంటా ఉన్నాడు. 100% మరి పునరాలోచించుకుంటే ఈ వ్యవహార విషయంలో ఒకసారి పునఃపరిశీలన చేసుకుంటే తనకు రాజకీయంగా మనుగడ ఉంటది. కాదు ఇదే చౌకబారు కుప్పిగంతులు పిల్లిమొక్కలే ప్రదర్శిస్తాను అని అంటే ఇదే విధంగా ప్రజలలో నీ క్రెడిబిలిటీ, నీ క్యారెక్టర్ నువ్వే చర్చనీయాంశం చేసుకొని రేపటి రోజున అసలు నిన్నంటూ పరిగణలోకి తీసుకోకూడని స్థితికి నువ్వే నీ క్యారెక్టర్ని దిగజార్చుకుంటున్నావు. ఇక తర్వాత మరో కీలకమైన అంశం అండి, ఓ ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ తాజాగా ఓ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆవిడ చెప్తున్న మాటలు వింటే నిజంగా ఎంత బాధేసిందంటే, తనకి ఆల్ ఆఫ్ ఎ సడన్గా కడప నుంచి ఒక ఆఫర్ చేశారట, మీరు ఒక స్టార్ హీరో మీద కామెంట్స్ చేయాలి అని చెప్పేసి, వాళ్ళకి సంబంధించిన ఏదైనా సరే ఎవిడెన్స్లు ఉంటే మాకు ఇవ్వండి అని, లేకపోతే మీరు మాట్లాడండి అని చెప్పేసి మనీ ఆఫర్ చేశారట, పదవులు ఆఫర్ చేశారట. వాటికి ఇంకా లొంగకపోతే చివరికి థ్రెటనింగ్ అంట. ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే న్యూడ్ వీడియోస్ కూడా మేము మరి ఎట్లా చేస్తారు, వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారో, ఇంకోటి చేస్తారో, ఫ్యాబ్రికేట్ చేస్తారో, వీడియోస్ రిలీజ్ చేస్తామని చెప్పి థ్రెటనింగ్. అంతటితో ఆగారా అంటే అది కాకుండా ఇంకొక అంశం కూడా చెప్పడం జరిగింది. పోసాని కృష్ణమురళి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాలపైన వీడి గురించి మాట్లాడుతూ ఉన్న ఎంగేజ్మెంట్ అయిన తనకు కూడా ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వటం, వాళ్ళ మదర్కి హార్ట్ అటాక్ రావటం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. అసలు ఏంటంటారు దీన్ని అంతటి బట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలంటారు? అంటే మనకి ఒక సామెత ఉంది కదా, ఏ ఇంట స్త్రీ కన్నీరు పెట్టుద్దో మామూలుగా ఏమంటారంటే ఎద్దు ఏడ్చిన రైతు, రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కిరాదు అంటారు. కానీ దానికన్నా ముఖ్యంగా మహిళని ఏడ్పించిన పాలకులు కూడా, మహిళని కన్నీరు పెట్టించిన రాజకీయ పార్టీ కూడా మనుగడ సాగించదు అని చెప్పని మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి దక్కిన ఫలితం చూసిన తర్వాత అర్థమవుతా ఉంది. తన సొంత తోడబుట్టిన చెల్లెలే రాజకీయంగా తనతో విభేదించింది అని చెప్పని తన పార్టీ సోషల్ మీడియా ద్వారా అత్యంత హేయమైన నీచమైన భాషతోటి ఆమె వ్యక్తిత్వానికి పాల్పడ్డ వైసీపీ పార్టీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల్ని, పైగా అతను బహిరంగ సభల్లో ఏమని వ్యాఖ్యానించాడు, నా చెల్లెలు పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అని చెప్పని. ఎంత దారుణం అండి. అంటే ఏమని అర్థం స్ఫురించేలాగానే నీ వ్యాఖ్యలు? ఎవరి గురించి వ్యాఖ్యానిస్తున్నావు? నువ్వు ఒక ఇద్దరు ఆడపిల్లల తండ్రివి, ఒక చెల్లికి అన్నవి, ఒక తల్లికి కొడుకువి. ఇవన్నీ మర్చిపోయి నిలువెల్ల రాజకీయం అనేది మనకు ఒక సామెత చెప్తారు, సర్పానికి తలలోనే తలలోనే విషం ఉంటుంది, కానీ 100
కొందరు మనుషులకి నిలువెల్లా విషం ఉంటుంది అని చెప్పానంటారు. ఆ రాజకీయపు విషాన్ని నిలువెల్లా నింపుకున్న జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది వాళ్ళ పూనం కౌర్ ప్రత్యేకంగా మనకు చెప్పనవసరంలా. ఇదే వైసీపీ పార్టీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు తన పాదయాత్ర ఎన్నికల ప్రచార సభల్లో నాడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏ విధంగా వ్యాఖ్యలు చేశాడు అనేది నాకు ఇప్పటికీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావాలి అని చెప్పని ఆకాంక్షిస్తున్న జగన్మోహన్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే సీఎం ఇన్ వెయిటింగ్ అంటారు. అవును, అంటే ఎన్నికలలో సీఎం ఓడిపోతే సీఎం కాబోయే వ్యక్తి తను అని చెప్పని. అవును, ఆ స్థాయి వ్యక్తి ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి చేసిన వ్యాఖ్య నాకు ఇప్పటికీ నా చెవుల్లో గింగురమంటా ఉంది. 4 సంవత్సరాలకు ఒకసారి కార్లు మార్చినట్టుగా పెళ్ళాలను మారుస్తాడు అనే పదం మనం కూడా పాలిష్డ్ గా కొంచెం భార్య అనే పదం అన్న వాడతాం. కానీ అతని స్థాయికి ఒక పార్టీ అధినేతగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రజలని నాకు ఒక అవకాశం ఇవ్వండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని అభ్యర్థించే నాయకుడు ఇంకొక వ్యక్తి గురించి, ఇంకొక పార్టీ అధినేత గురించి ఎంత హేమైన భాషతో వ్యాఖ్యలు చేశాడు. అలా చేయటమే కాదు, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా కూడా, వాళ్ళ నాయకుల ద్వారా కూడా అడ్డగోలుగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని పాల్పడ్డారు. పాల్పడి ఆ రోజుల్లో పూనం కౌర్ ఆమెని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఆమెకి ఏదో సంబంధ బాంధవ్యాలు ఉన్నట్టుగా, అక్రమ సంబంధాలు ఉన్నట్టుగా, ఆయనకి ఎవరెవరితోటి ఏ విధమైన ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి అన్నట్టుగా ఆయన వ్యక్తిత్వానికి పాల్పడుతూ వచ్చారు. ఆ క్రమంలో మరి ఆనాడు ఏం జరిగింది అనేది పూనం కౌర్ ఇప్పుడు రివీల్ చేయడం జరిగింది. అవును, కడపకు సంబంధించిన కొందరు వ్యక్తులు నన్ను అప్రోచ్ అయ్యారు. మేము ఇట్లా కడపకు సంబంధించిన వాళ్ళం అని చెప్పారు. చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆమె పేరు ప్రస్తావించలా. అవును, కానీ మనకందరికి అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడమని డబ్బు ఆఫర్ చేశారు. కాదంటే పదవిస్తామన్నారు. కాదు అని అంటే నీ అంతు తేలుస్తాము, నీ న్యూడ్ వీడియోస్ బయట పెడతాము అని చెప్పి నన్ను బెదిరించారు. అలా బెదిరించడమే కాకుండా నాడు వైసీపీ నాయకుడిగా చలామణైన పోసాని కృష్ణమురళి అతని ప్రెస్ మీట్ పెట్టి అడ్డగోలుగా తమ రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కోసం నన్ను బజారుకి ఇడ్చి నాకు సంబంధం లేని ఇష్యూస్లో నా పేరు ప్రస్తావించి నా క్యారెక్టర్ పోసాని కృష్ణమురళి ద్వారా అసాసినేట్ అయిన పర్యవసానం నాకు కుదిరిన పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది, దానితో హతాశ్రయైన మా తల్లికి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పింది. మరి ఇవి చూస్తే ఆ అమ్మాయి, ఆ తల్లి, ఆ కుటుంబం వాళ్ళు అనుభవించిన వేదన, వాళ్ళకి ఎదురైన అవమానాలు, వాళ్ళు అనుభవించిన క్షోభ, వాళ్ళ కళ్ళ నుంచి రాలిన నీటి చుక్కలు జగన్మోహన్ రెడ్డికి తగలలేదా? తగిలి కాదా మొన్నటి ఎన్నికల్లో ఆ పరిస్థితులు ఎదురైంది? ఇవాళ నీ తల్లితో నీకు సంబంధాలు లేవు, నీ చెల్లితో నీకు సంబంధాలు లేవు, నీ చిన్నాయన కుమార్తెతో నీకు సంబంధాలు లేవు. నువ్వు, నీ పార్టీ, నీ సోషల్ మీడియా, నీకు ఒక సొంత మీడియా ఉందని చెప్పని వాటి ద్వారా ఎవరినైనా సరే ఏమైనా వ్యక్తిత్వాలకు పాల్పడతాము అని చెప్పని మీ రాజకీయ ప్రత్యర్థులనే ఏకైక కారణంగా తెలుగుదేశం జనసేనకు సంబంధించిన మహిళా నాయకురాలని ఎంత హేమైన భాషతోటి మీరు వాళ్ళని ట్రోల్ చేస్తూ వచ్చారు. మీకు వ్యతిరేకంగా మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనలు తెలుపుతున్నారు అని చెప్పని అమరావతి మహిళల పట్ల ఏ విధంగా వ్యవహరించారు? తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్న సోషల్ మీడియా కార్యకర్తలు, జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్న మహిళా అధికార ప్రతినిధుల పట్ల మీరు ఏ విధంగా వ్యవహరించారు? ఆఖరికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్న దగ్గుపాటి పురంధరేశ్వర గారు, ఆమె మాజీ కేంద్ర మంత్రి, 65 సంవత్సరాల వయసులో ఉన్న ఆమె గురించి ఏ విధంగా వ్యాఖ్యానించారు? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆమె రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా మీ ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపారన్న ఏకైక కారణంతో ఆమె వ్యక్తిత్వానికి ఏ విధంగా పాల్పడ్డారు? అంటే తల్లి లేదు, చెల్లి లేదు, రాజకీయ ప్రత్యర్థులు లేరు, కేంద్ర మంత్రులతో సహా ఎవరినైనా ఏమైనా మాట్లాడతాం, ఎవరినైనా ఏ విధంగానైనా వ్యక్తిత్వానికి పాల్పడతామని చెప్పనే ఒక దుర్మార్గపు వైఖరి కారణంగా ఇవాళ ఆ అమ్మాయి జీవితంలో తనకు ఎదురైన నష్టానికి పోసాని కృష్ణమురళి మరి ఆ రోజు ప్రెస్ మీట్లో అన్నెసరీగా
ఆ అమ్మాయి ప్రస్తావన తీసుకొచ్చి ఆ అమ్మాయి జీవితం ఏమవుద్ది ఈ విధంగా మనం మాట్లాడితే అనే కనీస మాత్రపు విఘ్నత లేకుండా కేవలం రాజకీయ ఎజెండా అమల్లో భాగంగా తమ రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నాము అన్న కోణంలో రాజకీయంగా విమర్శించితే రాజకీయంగా ఆయన లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పు. అవును. రాజకీయంగా ఆయన ఎంచుకున్న విధానాల్లో లోపాలుంటే చెప్పు. ఆయన ఎంపిక చేసుకున్న అభ్యర్థుల్లో తప్పులుంటే ప్రస్తావించు. అవును. ఆయన రాజకీయపు ఆయన తీసుకుంటున్న ప్రోగ్రాముల్లో ఏదైనా పొరపాట్లుంటే ఎత్తి చూపు. అవును. అంతేగాని వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి వ్యక్తిత్వానికి పాల్పడతా ఆయన కుటుంబాన్ని అవమానించి ఆయనకు సంబంధించిన మైనర్ పిల్లలుంటే వాళ్ళని బజారుకి ఇడ్చి ఈ విధమైన అడ్డగోలు జుగుత్సాకరమైన చర్యలకు పాల్పడ్డ వైసీపీ పార్టీ సోషల్ మీడియా ఖచ్చితంగా ఆ అమ్మాయి కంటక రాలిన ఒక్కొక్క నీటి చుక్కకి తగిన మూల్యం చెల్లించే తీరతారు. ఇప్పటికే ఆ పార్టీ నాయకులు ఎందరు జైళ్లలో ఉంటున్నారో చూస్తాం. అవును. ఎందరు సోషల్ మీడియా కార్యకర్తలు జైలు పాలవుతున్నారో చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అనే ఒక్కడి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం 5 సంవత్సరాల పాటు బరితెగించి చేసిన వాళ్ళ ప్రవర్తన, బరితెగించి వాళ్ళు పాల్పడ్డ వ్యక్తిత్వాలు ఈ రోజుకి కొనసాగిస్తున్న కొందరు నాయకులు, కొందరు కార్యకర్తలు ఇప్పటికైనా రిలీజ్ కండి. ఇది మీ అసలు సిసలు రాజకీయ విధానాలు. మీ రాజకీయ ప్రత్యర్థిని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా, ధైర్యం లేక వాళ్ళని హిట్టింగ్ బిలో ది బెల్ట్ అంటారు. వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడతా వాళ్ళ మొరాలిటీ దెబ్బతీసి రాజకీయాల్లో మీకు పోటీ కాకుండా చూసుకోవాలని చెప్పనే సంకుచితపు సంస్కారహీన ఆలోచనలతోటి ఈ విధమైన రాజకీయాన్ని కొనసాగిస్తున్న నాయకుడు వెనక కనుక మీరు ఇదే విధమైన రాజకీయాన్ని మీరు కూడా అదే విధానాలు అవలంబిస్తే అంతిమంగా ఇవాళ ఆ ఉసురు అతని రాజకీయ భవిష్యత్తుకే కాదు, ఖచ్చితంగా రేపటి రోజున మీకు కూడా వ్యక్తిగతంగా తగలటం ఖాయం. మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు సంతానం ఉంటున్నారు, మీకు తోడపుట్టిన వాళ్ళు ఉంటారు. ఆలోచించుకోండి. అంటే ఓ ప్రక్కన కాదంబరి జత్వాని కేసు చూసాం. ఆవిడికి సంబంధించి కూడా అంతే. ఆవిడని కూడా మామూలు టార్చర్ పెట్టాల. ఆవిడ కూడా కన్నీటి పర్యంతమయ్యారు ప్రెస్ మీట్ వేదికగా. సో అటు చూస్తే ఆ హీరోయిన్ వదల్లా, ఇక్కడ చూస్తే ఈ హీరోయిన్ వదల్లా, అసలు ఏ ఆడపడుచుని వదల. చివరికి జడ్జిలను సైతం వీళ్ళని కోవిడ్ రూమ్లో పడేయాలి అని చెప్పేసి అన్నారంటే ఇక వాళ్ళ ఆలోచన విధానం ఏ రేంజ్లో ఉందో అర్థం చేస్తుంది. అంటే 2019లో వీళ్ళ ప్రచారాలు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఎలివేషను, జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థుల మీద వీళ్ళు కల్పించిన కట్టుకథలు, వీళ్ళు చేసిన విష ప్రచారాలని నమ్మిన ప్రజలు అతను అడిగిన ఒక ఛాన్స్ ఇచ్చారు. కానీ ఒకసారి ముఖ్యమంత్రిగా అతను పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ డూప్లికేట్ ప్రచారానికి అసలు సిసలు అతని స్వభావానికి మధ్యన వ్యత్యాసాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి 2024 ఎన్నికల్లో ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పిచ్చి నీ స్థాయి ఇది అని చెప్పని పరిచయం చేశారు. అయినా సరే వైసీపీ పార్టీలో కానీ, ఆ నాయకుడిలో కానీ, వాళ్ళ సొంత మీడియాలో కానీ, వాళ్ళ సోషల్ మీడియాలో కానీ, వాళ్ళ నాయకుల్లో కూడా కనీస మాత్రపు పరివర్తన లేకుండా 2019కి ముందు ఏ వ్యూహాన్ని అవలంబించారో అదే వ్యూహం ఇప్పుడు కూడా అదే మళ్ళీ తిరిగి మాకు అధికారాన్ని చేజిక్కించే దగ్గరదారని చెప్పని ఫీల్ అవుతున్నారు. ఇది దగ్గరదారి కాదు. రాజకీయ నాయకుడికి ఒక క్రెడిబిలిటీ ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, కెపాసిటీ ఉండాలి, క్యాలిబర్ ఉండాలి అని చెప్పని ప్రజలు ఆలోచించారు. కాబట్టి అవేమీ లేని జగన్మోహన్ రెడ్డిని గోల్డ్ ఓడగొట్టిన వాడిలాగా, ఓడగొట్టిన నాగల్లాగా అక్కడ కూర్చోబెట్టారు. రైట్. థ్యాంక్ యూ సార్.